వికారాబాద్ జిల్లా పోడూరు మండల పరిధిలోని పొడుగుర్తి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మల్లమ్మ మల్లేష్ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మల్లమ్మ మల్లేష్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉండి గ్రామానికి సేవ చేస్తున్నానని, గ్రామ ప్రజల కోరిక మేరకు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, కత్తెర గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. మరింత గ్రామ అభివృద్ధి కృషి చేస్తానని తెలిపారు. గ్రామంలో ఏ ఇంటికి వెళ్లినా ప్రజలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎలక్షన్లో మరి మా పుడుగుర్తి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున మా పుడుగుర్తి గ్రామ ప్రజలందరూ బలపరిచినటువంటి అభ్యర్థి మల్లమ్మ గారిని నిలబెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మా గ్రామంలో కూడా అత్యధికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి నేను దాదాపుగా ఒక 18 సంవత్సరాలు అంటే 18 ఏళ్ళ వయసు నుంచి ఇప్పుడు 50 ఏళ్ళంటే దాదాపుగా ఒక 30 సంవత్సరాల నుంచి నేను రాజకీయంలో ఉన్నాం. మరి నిజంగా ఈ ఊరు పుడుగుర్తి అంటే ఈ ఊరు ఎక్కడుండేది, ఎక్కడుంటుంది అనేది జిల్లాలో కానీ తెలిపోయేది. మరి పెద్దలు మానీయులు హరీష్ రెడ్డి గారి సహకారంతో మరి నిజంగా ఈ పుడుగుర్తి అనేటటువంటి ఒక ఊరు పరిగి కాన్స్టిట్యున్సీలో ఉందని గుర్తించడం, మరి మాకు రాకంచర్ల నుంచి ఊరికి రావాలన్నా అటు చిలకమారికి వెళ్ళి కానీ ఇటు కడమూరు, చింతలపల్లి ఎక్కడ పోవాలైనా దారిలు లేనటువంటి ఊరును ఈరోజు ఒక పుడుగుర్తి అంటేనే పరిగి కాన్స్టిట్యున్సీలో కాదు వికారాబాద్ జిల్లాలో, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే ఒక గుర్తింపు తెచ్చినటువంటి నాయకుడు. ఆయన మాకు మంచిగా సహకరించుడు. ఇప్పుడు నాకు కూడా పోయినసారి మేము కంకల్లో మరి గ్రామ పంచాయతీలో చిన్న ఊరైనప్పటికీ కంకల్లో నిలబెడితే భారీ మెజార్టీతో అప్పుడు గెలిపించడం, దానికి అనుగుణంగా మేము ఈ గ్రామంలో కూడా అభివృద్ధి చేయడం. మొన్న గతంలో పోయినసారి నన్ను మళ్ళీ మా గ్రామ ప్రజలందరూ ఆశీర్వాదంతో ఒక ఎంపీటీసీ గెలిపించి మరి జనరల్లో ఉంటే కూడా నాకు ఒక బీసీ అభ్యర్థికి మా మహేష్ రెడ్డి గారు నాకు ఒక ఎంపీపీ చేయడం, దానికి అనుగుణంగా నేను రాకంచర్ల నుంచి పుడుగుర్తి వరకు ఒక బీటీ రోడ్ వేయడం 4 కోట్లతోటి, అదేవిధంగా ఈ బిర్జీ కూడా ఒక 3 కోట్లతోటి బిర్జీ వేయడం. మాకు ఈ షాబాద్కి ఒక రోడ్డు ఉంది, మా గవర్నమెంట్ ఉన్నప్పుడు అది కూడా శాంక్షన్ అయిపోయింది. మొన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది క్యాన్సిల్ చేయడం జరిగింది. మళ్ళీ ఖచ్చితంగా అది పార్లమెంట్లో ఎంపీ గారి దగ్గర మొన్న కూడా కలిసి నేను పార్టీలు ఏమున్నా ఎవరు ఏమున్నా, ఎందుకంటే నా ఊరు అంటే నాకు ప్రేమ. మండల్లో ఎక్కడ పోయినా మా ఊరు పేరుతోటే నన్ను పిలుస్తారు కాబట్టి ఇక్కడ మా ప్రజలు మొన్న కూడా నేను ఒక ఎంపీపీ చేసినాం. ఈ విలేజ్లో నాకు అవసరం లేదంటే లేదు ఈ విలేజ్లో ఖచ్చితంగా మీరే ఉండాలి, ఇక్కడికి వెళ్ళే మీరు బయటకు పోయారు కాబట్టి ఇంకా మీ సేవ మాకు అవసరమని మా ఊరోళ్ళందరూ కూడా మా అక్కలు, అమ్మలు, అన్నదమ్ములు అందరూ పట్టుబట్టి లేదు మిమ్మల్ని అందరినీ మేము మంచి మెజార్టీతో గెలిపిస్తాం, ఇంకా మీ సేవ మాకు ఊరు అవసరం కాబట్టి ఖచ్చితంగా మీరు ఇక్కడ నిలబడాలని చెప్తే మేము ఖచ్చితంగా ఆశీర్వాదం కొరకు వాళ్ళ కోరిక మేరకు ఈరోజు ఇక్కడ మా మిసెస్ గారిని సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ఖచ్చితంగా మా ప్రజలందరి, మా అక్కలది, మా అమ్మలది, మా అన్నదమ్ములందరూ ఆశీర్వాదం ఉంది. ఖచ్చితంగా భారీ మెజార్టీతోటి మరి పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి మా మల్లమ్మ మల్లేశం గారు గెలుస్తారు. ఇంకోటి ఏంటంటే ఈ విలేజ్లో ఏ డెవలప్మెంట్ చేసినా, ఏ అభివృద్ధి చేసినా ఖచ్చితంగా హరీష్ రెడ్డి గారు ఈ మా ఊరికి ఇవ్వడం, కరెంటు కానీ మంచినీళ్ళు కానీ, ఇంకా గతంలో చూస్తే ప్రభుత్వం ఏం చేసింది అనేది ఇక్కడ ఉన్నటువంటి మా అమ్మలక్కలు అందరూ తెలుసు. గడిచిన 2 ఏళ్లలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసిందో కూడా ఇప్పుడు అది సందర్భం కాదు, టైం వచ్చినప్పుడు చెప్తాం. ఎందుకంటే ఈ లోకల్లో మా ప్రజలందరూ కూడా మా మీద నమ్మకంతో ఖచ్చితంగా మమ్మల్ని ఉండమని చెప్పి వాళ్ళు నిలబెట్టిరు, వాళ్ళు బలపరిచారు కాబట్టి మేము కాదు గెలిచేది, వాళ్ళే గెలిపిస్తారు మమ్మల్ని, వాళ్ళే మమ్మల్ని విజయం వైపు తీసుకుపోతున్నారు. మళ్ళీ మాకు వాళ్ళు అవకాశం ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా విజయం సాధించిన తర్వాత నేను లాస్ట్ వరకు కూడా
నా చివరి రక్త బొట్టు వరకు మా ఊరి ప్రజల కొరకే, మా అక్క చెల్లెళ్ళ కొరకు, మా అన్నదమ్ముల కొరకు, యువకుల కొరకు, పెద్దల కొరకు మంచి మార్గంలో తీసుకుపోయి మండలంలోనే ఇది ఒక మోడల్ విలేజ్గా చేయడానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేసుకుంటూ, వీళ్ళందరి మద్దతు ఉంది కాబట్టి మీడియా ద్వారా కూడా నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఖచ్చితంగా 17వ తారీఖు మేము విజయం సాధిస్తాం. మా ప్రజలందరి మద్దతుతోటి మంచి విజయం సాధిస్తాం కాబట్టి ఈ 5 ఏళ్ళు కూడా వీళ్ళకు, మా గ్రామానికి మేము ఖచ్చితంగా సేవ చేస్తాం. ఇక్కడ మాకు వచ్చినటువంటి గుర్తు సర్పంచ్కి కత్తెర గుర్తు వచ్చింది. మరి 8 వార్డులు ఉన్నాయి కాబట్టి ఒక్కో వార్డు గౌను, ఒక్కో వార్డు పొయ్యి వచ్చింది కాబట్టి అందరూ కూడా మేము 8కి 8 వార్డు మెంబర్లు సర్పంచ్ భారీ మెజార్టీతో గెలిపిస్తాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మా ప్రజలందరి తరఫున కూడా మా కత్తెర గుర్తుకు, మా వార్డు మెంబర్లకు ఏమేమి వచ్చినా ఆ గుర్తులకు ఓట్లేసి భారీ మెజార్టీతో మమ్మల్ని ఆశీర్వదించి గెలిపిస్తారని కోరుకుంటూ, గెలిపించాల్సిందే కోరుకుంటూ ధన్యవాదాలు. మల్లమ్మ పేరు దాని మీద అది వచ్చింది మల్లమ్మ.